ఎందుకు ఆయన ఇంకా మాట్లాడలేకపోతున్నారు వీటన్నిటి మీద? ఆయన కూడా చూస్తూ కూర్చుంటున్నారా? ఏం జరుగుద్దో చూద్దామని. మన టైం వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదనుకుంటున్నారా? అంటే ఏం చేస్తాడు ఇక ఆయన? ప్రతి మీటింగ్‌లో వార్నింగ్‌లు ఇస్తానే ఉన్నాడు కదా! చూస్తా ఊరుకో 2.2 అని. అంతకుమించి ఆయన దగ్గర చేయడానికి ఏముంది ఆయన చేతిలో ఆప్షను? పవర్‌ని ఎలాగ వాడాలి అన్నటువంటి విషయంలో జగన్ 30% చేస్తే వీళ్ళు 90% చేస్తున్నారు. ఇప్పుడు నేర్చుకుంటాడు అతను కూడా. ఇక్కడగా రేపొద్దున ఇప్పుడు క్రిందటిసారి ఏంటంటే ఆఫీసులో జోలికి పోకూడదు, లేకపోతే ఇంకోటి అని చూశాడు. నెక్స్ట్ ఇప్పటికి అతను కూడా ఆ గీతలు జరిపేసుకుంటాడు. ఇప్పుడు రాచమల్లు అన్నట్టు మంచితనంతో మమ్మల్ని అందరినీ కట్టిపడేశాడు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ ఇప్పటికి మంచితనాలు ఏముండవు. ఇప్పుడు నువ్వు ఎట్లాంటి చెడ్డతనం వహిస్తే వాళ్ళంతే చెడ్డతనం ఉంటుంది. ఓవరాల్ గా రాజకీయం అంటే చాలా చండాలంగా తయారైంది ఆంధ్రప్రదేశ్. అంతే. సంస్కారవంతమైన మాటలు మాట్లాడుకోవట్లేదు, సంస్కారవంతమైన భవిష్యత్ విధానాల వైపుకు పోవట్ల రాష్ట్రం. ఎవరు వాళ్ళిద్దరి కక్ష సాధింపుల కోసం వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అదృష్టం ఏదన్నా బాగుంటే రేపు పొద్దున ఏమైనా పరిశ్రమలు అవి వస్తే బాగుపడాలంతే. అప్పుడు వీటి నుంచి డైవర్ట్ అయ్యి అటుకు వెళ్తాం. లేదు అనుకోండి, ఏం రాలేదనుకోండి, ఇదే సాగుతూ ఉంటుంది ఇక. ఎందుకంటే ప్రజల్ని మనము ఉద్యోగాలు ఇవ్వడము, ఉపాధి ఇవ్వడము ఇట్లాంటిది చేయలేనప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉండాలి. బీహారు, ఉత్తరప్రదేశ్ ఇదివరకు ఏం జరిగేది? అభివృద్ధి ఉండేది కాదు. కాబట్టి కక్ష సాధింపు రాజకీయాలే ఉండేవి.